నమస్తే అందరికీ. నేను మీరత్ శరత్, మంచిర్యాల జిల్లా, మన వ్యవసాయం మన పంటలు. మీరు చూస్తున్నది రైతుబడి అగ్రిషో కార్యక్రమం. ఇది హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు రాజేందర్ రెడ్డి అన్న చొరవతోటి. చూడండి, రాజేందర్ అన్నకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉందో మనకు అది తెలియదు. అతను కేవలం మనకు సోషల్ మీడియా ద్వారానే తెలుసు. సోషల్ మీడియాలో అతను చెప్పే విధానంగానే అతను ఆ రైతులు ఆచరించే పద్ధతుల్ని మనకు సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం వల్ల మనం అందరం అతన్ని చూసి అతను చేసే పనిని మనం అందరం ఎంకరేజ్ చేసి అతను ప్రవేశపెట్టిన ఈ రైతుబడి అగ్రి షోకు ఏ విధంగా జనాలు వచ్చారో చూడండి. 3 రోజుల పాటు ఏర్పాటు చేసిన అగ్రి షోలో ఏ విధంగా వాహనాలు ఈ యొక్క స్టేడియంలో వచ్చినాయో చూడండి. జనాలు కూడా చూడండి, గేట్ పాస్ దగ్గర ఎంతమంది ఉన్నారో. నిజంగా మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి మన సాగులో. ఆ యొక్క విధానాల్ని మనకు చూపిస్తున్న రాజేంద్ర అన్నకు మనం అందరం థ్యాంక్స్ చెప్పాలి. చాలామంది అయితే పబ్లిక్ వచ్చారు. గేట్ పాస్ దగ్గర అయితే చూపిస్తున్నా. గేట్ పాస్ ఎంట్రీ కాగానే ఏ విధంగా స్టాల్స్ ఉన్నాయో మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నా. మంది అయితే విపరీతమైన మంది వస్తుంది యాక్చువల్లీ. ఈ ట్రాక్టర్కి సంబంధించిన పరికరాలని వివిధ కంపెనీల వారు వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టి స్టాల్ ఏర్పాటు చేసుకొని మనకు చూపిస్తున్నారు వచ్చిన రైతులకు. నిజంగా ఇంతమంది రైతులు వస్తారని నేనైతే అనుకోలేదు. సోషల్ మీడియాకు ఉన్న పవర్ ఏంటిదో ఇప్పుడు అర్థమవుతుంది. ఇగో గడ్డిని తుప్పు చేసే మనిషిని, ఇగో మన వరి పొలాలలో స్ప్రే చేయంగా పికెట్ టైర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉన్నది. చాప్ కట్టర్ మిషన్లు, ఇంకో స్ప్రే మిషన్లు. వీటికి రేట్ ఎంత ఉన్నదో ఇది ఇక్కడ ఉన్న ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేసి చూసుకోవచ్చు. షుగర్ రీజనరేటివ్ టెక్నిక్ ఇదేంటి మరి నాటు సీడ్ డ్రిల్, బైక్ తోటి సీడ్ డ్రిల్ బాగానే ఉన్నది. ట్రాక్టర్ కాదు, బైక్ తోట. తాగునీరు, ఫుడ్ కోర్టు, తినడానికి తిండి కూడా ఏర్పాటు చేశారు. అన్న ఈ మిషన్కి ఎంత, దీనికి ఎంత, డబ్బులు ఎంత? డబ్బులు చెప్తలేడా? వీడియోలో చెప్పట్లేదా? ఓకే ముందు కొట్టేసి సోలార్ ఫిన్స్, బురదల వరి కోసే మిషన్, చైనా హార్వెస్టర్. మరి ఇది కొత్తగా ఉన్నది మిషన్ మాత్రం. పైసలు కావాలి.
ఇంట్లో కడుగుతారు. బోర్ ఆన్ ఆఫ్ చేసే స్టార్టర్ వాళ్ళు. చెరుకు గడ్డల విత్తన మొక్కలు పంపిణీ చేసేవాళ్ళు. మన వ్యవసాయ బోరుకు నడిచే ఇంజన్, సోలార్తో నడిచే ఇంజన్ వాళ్ళు. ఇది డ్రోన్ వాళ్ళు, ఇది డ్రోన్ వాళ్ళు, ఇది కూడా డ్రోన్ వాళ్ళే. విఘ్నేశ్వర ఇది కూడా డ్రోన్ వాళ్ళే. క్రియేటివ్ అన్నమాట. పురుగు మందుల మన విత్తనాల కంపెనీ వాళ్ళు, జెనెక్స్ కంపెనీ వాళ్ళు. జెనెక్స్ ట్రాక్టర్ పీటీఓ బేరింగ్లు కిసాన్ సాయిస్ మందులు కెమికల్స్ వాడద్దు అని అనుకుంటేనే ఇక నమ్ముతున్నాడు. బెల్టులు మిషన్లో పెట్టాడు, చైన్ మిషన్లో పెట్టాడు. వాటర్ పంపులు చూస్తున్నారు మీరు. విశ్వాస్ 708కు 12,000 చెప్తున్నారు. వెంకటేశ్వర ఇంజనీరింగ్ కదా, బెల్లంపల్లి అయితే 9,500 ఉండదు. కానీ రేట్లు మాత్రం ఇక్కడ బీభత్స రేట్ చెప్తున్నారు. కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. మీరు కూడా వేరే వివిధ రకాల షాపులలో అడిగి. మోటార్ మళ్ళీ చెప్పనా అయితే బీభత్సమైన మంది వచ్చారు. టైర్ల కంపెనీలలో కూడా వచ్చిండు. టైర్లు కూడా పశువులకు దానా, పాలు ఎక్కువ రావడానికి, ఫ్యాట్ ఎక్కువ రావడానికి. కోరమండల్ వాళ్ళు మన దగ్గర ఉన్న మన భారతదేశానికి ఒక గర్వకారణమైన పట్టు రకాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి.
మీరు ఎక్కడి నుంచి వచ్చిల్లు? పల్నాడు జిల్లా. ఫేస్బుక్లో చూసి వచ్చిల్లా? సెల్లులో చూసి వచ్చిల్లా? ఓకే ఓకే. ఎట్లుంది? బాగుందా? మరి అన్ని కొనాలంటే మనకు పైసలు కావాలి. ఏడికెళ్ళి వస్తాయి? సూత్త కొడతలేవు ఏంటియో వచ్చినాయి. పవర్ చేయవరాట. ఇంకో డ్రోన్లు అయితే బాగా వచ్చినాయి. డ్రోన్లు అయితే ఇంకా చాలా ఉన్నాయి. నా ఫోన్లో స్టోరేజ్ సరిపోతలేదు. ఓకేనా? అగ్రికల్చర్ సంబంధించినవి కాకుండా వేరే కూడా ఇలా స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్నీ అంతా కన్ఫ్యూజన్ ఉన్నది. అగ్రికల్చర్ సంబంధించినవి కాదు. తమిళనాడు నుంచి కూడా వచ్చి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇగో ఎక్సర్సైజ్ చేసే మిషన్లు కూడా పనిచేస్తాం. భోజన వసతి కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు.